खतरनाक हो सकती है। बाढ़ के पानी में प्रवेश न करें। यदि आपको करना पड़े तो उपयुक्त जूते पहन के करें। पानी की गहराई को जांचने के लिए छड़ी का उपयोग करें। सीवरेज लाइनों, गटर और नालियों से बचकर चलें। गिरे हुए बिजली के खंभों और तारों से दूर रहें। कीटनाशक का प्रयोग करें। अपने आसपास सफाई रखें तथा बीमारियां न फैलने दें। ताजा पका हुआ भोजन या भुने हुए चने, मूंगफली इत्यादि खाएं। केवल उबला या क्लोरीन युक्त पानी पिएं। पलायन से पूर्व बिजली और गैस के कनेक्शन को बंद कर दें। फर्नीचर और अन्य सामान ऊंचे स्थान पर रख दें। नाली और शौचालय की निकासी मार्ग को बंद कर दें। अपनी आपातकालीन किट अपने साथ अवश्य ले जाएं। यदि आप कहीं फंसे हुए हैं तो हेल्पलाइन नंबर पर संपर्क करें। तैयारी में ही समझदारी। నమస్కారం, వార్తలకి స్వాగతం. నా పేరు పవన్ కుమార్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. దేశ అభివృద్ధి కోసం రైతులు, వ్యవసాయం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్న ప్రధాని, గ్రామాలు మార్పును తీసుకొచ్చేవే కాదు మార్పును నిర్దేశిస్తాయని వెల్లడించిన నరేంద్ర మోదీ. రాష్ట్రంలో ఎడతెరిపి లేని భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి. 3 రోజులు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం. కేంద్రంలో బీజేపీ పాలనపై సీఎం కేసీఆర్ విమర్శలు. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువన్న సీఎం. మరో 3-4 రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. జిల్లా కలెక్టర్లతో పరిస్థితిని సమీక్షించి అప్రమత్తం చేసిన చీఫ్ సెక్రటరీ. రాష్ట్రం మత సామరస్యానికి నిలయంగా మారిందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. అన్ని వర్గాల ప్రజలకు సీఎం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడి. బండి సంజయ్ అధ్యక్షతన బీజేపీ కోర్ కమిటీ సమావేశం. రేపు కరీంనగర్లో బండి సంజయ్ దీక్ష, 21 నుంచి బైక్ ర్యాలీలు. ఇక వార్తల్లోని వివరాలు. మన గ్రామాలు మార్పును తీసుకొచ్చేవే కాదు మార్పును నిర్దేశిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గ్రామాల్లో మార్పు అంత సులభం కాదన్న వారికి డిజిటల్ ఇండియా మిషన్ అసాధారణ సక్సెసే సమాధానమని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంపై గుజరాత్లోని సూరత్లో జరిగిన సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ప్రకృతి పరంగా, సంస్కృతి పరంగా భారతదేశం వ్యవసాయాధారిత దేశం అన్నారు. అందుకే దేశ అభివృద్ధి కోసం రైతులు, వ్యవసాయం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల తల్లిని రక్షించుకోవడమే కాకుండా నేల నాణ్యతను, ఉత్పత్తిని రక్షించిన వారం అవుతామని చెప్పారు. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల గోమాతను రక్షించిన గౌరవం కూడా దక్కుతుందని ప్రధానమంత్రి అన్నారు. पूरे देश के किसान जुड़े थे। प्राकृतिक खेती को लेकर देश में कितना बड़ा अभियान चल रहा है, इसकी झलक उसमें दिखी थी. आज एक बार फिर सूरत में ये महत्वपूर्ण कार्यक्रम इस बात का प्रतीक है कि गुजरात किस तरह से देश के अमृत संकल्पों को गति दे रहा. आज हमारे पास अवसर है कि हम प्राकृतिक खेती जैसे अभियानों में आगे आकर कृषि से जुड़ी वैश्विक संभावनाओं का काम सभी तक लाभ पहुंचाएं. देश इस दिशा में पिछले 8 सालों से गंभीरता से काम कर रहा है. परंपरागत कृषि विकास योजना और भारतीय कृषि पद्धति जैसे कार्यक्रमों के जरिए आज किसानों को संसाधन, सुविधा और सहयोग दिया जा रहा है. प्राकृतिक खेती को प्रमोट करने के लिए आज देश में गंगा के किनारे अलग से अभियान चलाया जा रहा है, कॉरिडोर बनाया जा रहा है. प्राकृतिक खेती की उपज की बाजार में अलग से मांग होती है, उसकी कीमत भी ज्यादा मिलती है.
और इसलिए हमने नेचुरल फार्मिंग की उपज को सर्टिफाई करने के लिए, उसे प्रमाणित करने के लिए क्वालिटी एश्योरेंस सिस्टम भी बनाए हैं। इस तरह की सर्टिफाइड फसलें हमारे किसान अच्छी कीमत पर एक्सपोर्ट कर रहे हैं। सरकार के प्रयासों के साथ ही हमें इस दिशा में अपने प्राचीन ज्ञान की तरफ भी देखना होगा। हमारे यहां वेदों से लेकर कृषि ग्रंथों और कौटिल्य, वरामीर जैसे विद्वानों तक प्राकृतिक खेती से जुड़े ज्ञान के अथाह भंडार मौजूद है। गाग और भड़ूरी जैसे विद्वानों ने साधारण भाषा में खेती के मंत्रों को जनसाधारण के लिए उपलब्ध करवाया है। రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రగతి భవన్లో మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సాయంత్రం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మరో 4-5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలున్నందున అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే ప్రజలు కూడా స్వీయ జాగ్రత్తలు పాటించాలని సీఎం సూచించారు. మరో 3 రోజులు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ చెప్పారు. హెలికాప్టర్లను కూడా సిద్ధం చేశామని తెలియజేశారు. భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి మనకు సమాచారం అంతా ఉంది. ఇప్పటికే గోదావరిలో సమ్మక్క బ్యారేజ్ దగ్గర 9,10,10,000 క్యూసెక్ల నీళ్లు పోతా ఉంది. నిన్న నుంచే కంటిన్యూస్ గా అన్ని జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను అప్రమత్తం చేసినాం. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ రేపు తెల్లారి వరకు నిండిపోయినా మనకు ఆశ్చర్యం లేదు. ఇప్పుడు దాదాపు 68 టీఎంసీ దాటిపోతా ఉంది. 4 లక్షల పైచలకు క్యూసెక్ల వరద వస్తూ ఉంది. ఎన్డీఆర్ఎఫ్ వాళ్లను టీములు సిద్ధం చేసి పెట్టినాం. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా సంసిద్ధంగా ఉంది. అట్లాగే ఎయిర్ ఫోర్స్ వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసి ఒక 2-3 హెలికాప్టర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్తో పాటు ఇంకో 2-3 హెలికాప్టర్స్ కూడా ఎక్కడైనా అత్యవసరమైతే వాడే విధంగా కూడా సిద్ధం చేసి పెట్టినాం. ప్రభుత్వ పరంగా, ప్రభుత్వ యంత్రాంగం పరంగా మొత్తం సంసిద్ధంగా ఉంటాం. కానీ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే రాబోయే 3 రోజులు అన్ని రకాల విద్యా సంస్థలు మూసివేయడం అయింది. విద్యాశాఖ వాళ్ళు అట్లే కోరినారు, అట్లాగే మూసివేయడం జరిగింది. అట్లాగే ఎక్కడన్నా రోడ్ల మీద నుంచి, కల్వర్ట్ల మీద నుంచి నీళ్లు పొంగి ప్రవహిస్తూ ఉంటే కొంతమంది దుస్సాహసం చేసి పోతారు. కొన్ని ట్రాక్టర్లు కానీ, బస్సులు కానీ, కొన్ని బైక్స్ కానీ పోయి దానిలో కొట్టుకపోయి మరణించేటువంటి ఉదంతాలు గతంలో చూసినాం. కాబట్టి అట్లాంటివి లేకుండా ఆర్టీసీ కూడా చెప్పినాం. ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా హెచ్చరించినాం. కొన్ని పాత ఇండ్లు ఏవైతుంటాయో వాటన్నిటిని కూలగొట్టినాం. చాలా వరకు రాష్ట్రంలో కొన్ని వేల ఇండ్లు ఈ ముసురులు పెట్టినప్పుడు కూలిపోయే ఇండ్లని గుర్తించి కొన్ని కోర్టు స్టేలలో ఉన్నాయి. అటువంటి కాడ జిల్లా కలెక్టర్లకు ఆదేశం ఇచ్చినాం. వాళ్లకు అందులో వాళ్ళు ఉండకుండా రాత్రి వర్షం ఎక్కువ కురిసి, ముసురు కురిసి కూలిపోయే ప్రమాదం ఉంటుంది, ప్రాణ నష్టం వస్తుంది. కాబట్టి అది కూడా అలర్ట్ చేసినాం. కొన్ని ఒక 6-7 మండలాలు ఎక్కడైతే క్లౌడ్ బర్స్ట్ అయిందో, అతి భయంకరమైన వర్షం పడ్డదో, పర్టికులర్లీ మన బోధన్ నియోజకవర్గం, నవీపేట, నందిపేట మండలాలు, నిర్మల్ నియోజకవర్గం, ముదోల్ నియోజకవర్గం, నిజామాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురిసినాయి. కొన్ని ఒక 7-8 చెరువులు తెగిపోయినట్టు కూడా వార్తలు వచ్చినాయి. వాటిని రిస్టోర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పాటించి గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచులు, గ్రామ ఎంపీటీసీలు, మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు అందరూ కూడా దయచేసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు యాక్టివ్గా ఉండాలి. గౌరవ ఎమ్మెల్యేలందరినీ కోరినాం నిన్ననే. వారందరూ కూడా వారి హెడ్ క్వార్టర్స్లో ఉండాలి. గౌరవ మంత్రివర్యులు, అమెరికాకు వెళ్లిన వాళ్ళు కూడా చాలా మంది వస్తా ఉన్నారు, వచ్చేసిండ్రు. కొంతమంది రేపు పొద్దున కూడా దిగుతున్నారు. అట్లాగా అన్ని జిల్లా కేంద్రాలను మోహరించి ఉండి మంత్రులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని వాళ్ళని కూడా కోరినాం.
ఈ దేశాన్ని బీజేపీ జలగలా పట్టి పీడిస్తోందన్నారు సీఎం కేసీఆర్. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరిగితే వారు గతంలో చేసిన మంచి పనులు, సాధించిన విజయాలు, భవిష్యత్తులో చేయబోయేవి జాతికి తెలియజేస్తారని, కానీ ఏమీ చెప్పలేదన్నారు. తాను ప్రధాని అవలంబిస్తోన్న అవినీతి విధానాలు, బీజేపీ అసమర్థ పాలన గురించి కొన్ని ప్రశ్నలు సంధిస్తే ఒకరు కూడా సమాధానం చెప్పలేదని కేసీఆర్ విమర్శించారు. జాతీయ పార్టీ దేశాన్ని పరిపాలించే పార్టీ కార్యవర్గ సమావేశం పెడితే దేశమంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. హైదరాబాద్లో మనం కాదు, మొత్తం ఎంటైర్ కంట్రీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. గతంలో వీళ్ళు సాధించిన విజయాలేంటి, వాటిని ఏ కరువు పెట్టి చెప్తారు, ఫలితాలేంటి, దేశానికి కలిగిన ప్రయోజనాలేంటి, భవిష్యత్తులో విజన్ ఏంటి, ఏం చేయబోతున్నారు అని జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా ఒక సందేశం ఇస్తారు జాతికి. కానీ అటువంటిది ఏమీ లేదు, సున్నా, జస్ట్ నథింగ్. దీని తర్వాత నన్ను ఏమైనా చెప్తారేమో అని ఇప్పుడు 4-5 రోజులు ఆయన వెయిట్ చేసి చూడబట్టి ఏమీ లేదు. అనుకోకుండా గమ్మత్తుగా ఈ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి యశ్వంత్ సిన్హా గారు వచ్చారు, మేము బలపరిచే అభ్యర్థి. ఆ సందర్భంలో మేము ఒక సమావేశం పెట్టుకున్నాం. కోఇన్సిడెన్స్ ఉండే కాబట్టి ప్రధానమంత్రి గారిని నేను కొన్ని ప్రశ్నలు అడిగిన, చాలా స్పష్టంగా, నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా అడిగినాను. వీటికి మీరు సమాధానం చెప్పాలని అడిగిన. ఏ ఒక్కదానికి కూడా ఆయన సమాధానం చెప్పలే. ఆయన చెప్పలే, ఆ జాతీయ పార్టీ అధ్యక్షుడు చెప్పలే, ఆ సందర్భంగా మాట్లాడిన మంత్రులు చెప్పలే, ఏమీ చెప్పలే. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలకు జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. చాలా జలాశయాల్లో ఇన్ఫ్లో పెరగడంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నేడు, రేపు భారీ వర్షాలున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కేస్పల్లిలోని కొత్తకుంటకు గండిపడింది. డిచ్పల్లి మండలం ఘనపూర్, బర్దిపూర్, అమృతాపూర్ చెరువులు అలుగులు పారుతున్నాయి. పడకల్ చెరువు నిండుకుండను తలపిస్తోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో రహదారులు జలమయమయ్యాయి. కూడవల్లి వాగు నిండి పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. ఇటు హైదరాబాద్లో కూడా భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పల్, రామంతపూర్, చిలుకనగర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, మేడిపల్లి, పోచారం, ఘట్కేసర్ ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. వరంగల్ జాతీయ రహదారి జోడిమెట్ల, అవుషాపూర్ వద్ద వర్షం నీరు భారీగా ప్రవహిస్తోంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలున్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. నిన్నటికే 25,000 క్యూసెక్కుల్లో ప్రవహించిన వరద ఇప్పుడు ఏకంగా 3,20,000 క్యూసెక్కులకు చేరింది. ఎడతెరిపిలేని వర్షాలకు తోడుగా మహారాష్ట్రలో కురుస్తున్న అతి భారీ వర్షాల మూలంగా గోదావరిలో గంటగంటకు నీటి ప్రవాహం పెరుగుతోంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఏకధాటిగా వానలు కురుస్తూనే ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం అది 1,078 అడుగుల వద్ద ఉంది. జలాశయం నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ఇప్పుడు 49 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 24 గంటల్లో 14 టీఎంసీల నీళ్లు వచ్చి చేరాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఈరోజు ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మరో 3 రోజులు భారీ వర్షాలున్న కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో చీఫ్ సెక్రటరీతో పాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీలు సునీల్ కుమార్, అరవింద్ కుమార్, అడిషనల్ డీజీ జితేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. बाढ़ विनाश करके चली जाती है, पर हम समझदारी से बाढ़ के बाद की स्थितियों का सामना कर सकते हैं। बीमारियों से बचने के लिए बाढ़ के पानी से प्रदूषित खाना न खाएं, केवल ताज़ा और सूखा खाना ही खाएं। पीने के लिए पानी उबालकर या क्लोरीन की गोली डालकर उपयोग करें। यदि पानी की लाइन और सीवेज टूट गए हों, तो नल और टॉयलेट का उपयोग न करें। घर के आसपास को स्वच्छ रखें और बच्चों को बाढ़ के पानी में खेलने न दें। टूटे हुए बिजली के स्विच का उपयोग बिल्कुल न करें, ये जानलेवा हो सकता है। टूटे हुए बिजली के खंभों और तारों से सावधान रहें। मलेरिया से बचने के लिए मच्छरदानी का प्रयोग करें। तैयारी में है समझदारी। एनडीएमए द्वारा जनहित में जारी। సాధువు అంటే అర్థం సమాజానికి సేవ చేసే స్థాయికి ఎదగడం, సమాజం కోసం బ్రతకడమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆది శంకరాచార్యులైన స్వామి వివేకానందైన ఏక భారత్ శ్రేష్ఠ భారత్ అనే సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారని చెప్పారు. స్వామి ఆత్మస్థానంద శత జయంతోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని వీడియో సందేశం విడుదల చేశారు. స్వామి ఆత్మస్థానందకు నివాళులర్పించారు. ఫోటోలతో కూడిన స్వామి జీవిత చరిత్రను డాక్యుమెంటరీని విడుదల చేయడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రామకృష్ణ మఠ అధ్యక్షుడు స్వామి స్మరణానంద మహారాజును ప్రధాని అభినందించారు. अकेले नहीं पढ़ते। आप भारतवर्ष की धरती पर ऐसे कितने ही संतों की जीवन यात्रा अगर आप देखेंगे, जिन्होंने शून्य संसाधनों के साथ शिखर जैसे संकल्पों को पूरा किया। यही विश्वास, यही समर्पण मैंने पूज्य आत्मस्थानंद जी के जीवन में भी देखा था। उनसे मेरा गुरु भाव का भी संबंध रहा है। मैंने उन जैसे संतों में निष्काम होकर 100% समर्पण के साथ खुद को खपाने की सीख ली है। इसलिए मैं कहना चाहता हूं, जब भारत का एक व्यक्ति, एक ऋषि इतना कुछ कर सकता है, तो हम 130 करोड़ देशवासी सामूहिक संकल्पों से कौन सा लक्ष्य है जो पूरा नहीं कर सकते। सैकड़ों साल पहले आदि शंकराचार्य हो या आधुनिक काल में स्वामी विवेकानंद, हमारी संत परंपरा हमेशा एक भारत श्रेष्ठ भारत का उद्घोष करती रही है। रामकृष्ण मिशन की तो स्थापना एक भारत श्रेष्ठ भारत के विचार से जुड़ी हुई है। स्वामी विवेकानंद ने इसी संकल्प को मिशन के रूप में जिया था। उनका जन्म बंगाल में हुआ था, लेकिन आप देश के किसी भी हिस्से में जाइए, आपको ऐसा शायद ही कोई क्षेत्र मिला जहां विवेकानंद जी गए न हो या उनका प्रभाव न हो। उनकी यात्राओं ने गुलामी के उस दौर में देश को उसकी पुरातन राष्ट्रीय चेतना का एहसास करवाया, उसमें नया आत्मविश्वास फूंका। रामकृष्ण मिशन की इसी परंपरा को स्वामी आत्मस्थानंद जी ने अपने पूरे जीवन आगे बढ़ाया। సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అనేక సార్లు మత కలహాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మత సామరస్యానికి నిలయంగా మారిందని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా మహబూబ్ నగర్లోని జామా మస్జిద్ దగ్గర ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లింలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సహా పేదలందరి కోసం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని మంత్రి తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా మా ముస్లిం సోదరులందరూ కూడా శుభాకాంక్షలు.
తెలంగాణ రాష్ట్రం అనేది అభివృద్ధికి నిలయం. సర్వ మతాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ మతాన్ని ఆ మతాన్ని గౌరవించుకుంటూ ముందుకు పోయిన సంఘటన. స్వాతంత్ర్యం ముందు కూడా తెలంగాణ హైదరాబాద్ అంటే గంగా జమున తహజీబ్ అని ఆనాడు గాంధీ మహాత్ముడు అన్నాడు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పి గాంధీ మహాత్ముడు అన్నారు మాట. కనుక తెలంగాణ రాష్ట్రం అనేది అనేక పథకాలకు నిలయంగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా అందరూ చదువుకోవాలని చెప్పి ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్కూళ్లతో పాటుగా ఓసీలో ఉన్నటువంటి పేదలకు కూడా అనేక స్కీములు తీసుకొచ్చి ఈరోజు ముందుకు తీసుకుపోతా ఉన్నారు. కనుక ఈరోజు బక్రీద్ సందర్భంగా మరి ఏ ప్రభుత్వం మనకు అండగా ఉంది, ఏ ముఖ్యమంత్రి మనకు చేసిండు అనేది ఆలోచనతో మరి ఇంకా భగవంతుని ప్రార్థించి ఈ రాష్ట్రం ఆ శక్తి మొత్తం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇవ్వాలని చెప్పి మీరందరూ మనసారా కోరుకోవాలని చెప్పని తెలియజేస్తున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటానికి ఆదివాసీ గిరిజనులు సిద్ధం కావాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు. ఆదివాసీ మహిళలపై పోలీసుల దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఐటీడీఏలకు నిధులు కేటాయించకుండా కేసీఆర్ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక కూడా ఆదివాసీ గిరిజనులపై దాడులు జరగడం బాధాకరమన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు అవకాశం ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జేపీ నడ్డాలకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీతో మాత్రమే ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి సాధ్యమని చెప్పారు. 2006 అటవీ హక్కుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 14న బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో చెలో మంచిర్యాలకు పిలుపునిచ్చారు. కోయపోచంగూడలో అధికారులు ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకుని గిరిజనులకు అప్పగిస్తామన్నారు. గిరిజనులకు బీజేపీ అండగా ఉంటుందని బాపురావు హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోడు భూముల సమస్య, ధరణికి వ్యతిరేకంగా దీక్షతో పాటు ఈ నెల 21 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల పల్లె ఘోష పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ భేటీలో 3వ విడత ప్రజా సంగ్రామ యాత్రతో పాటు చేరికలపై చర్చించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యలపై బైక్ ర్యాలీలు, 10 మంది ముఖ్య నేతలతో నియోజకవర్గాల్లోనే ఉండే విధంగా ప్రణాళికలు రచించారు. పోడు భూముల సమస్య, ఆదివాసీలపై దాడులకు నిరసనగా రేపు కరీంనగర్లో బండి సంజయ్ ఒకరోజు మౌన దీక్ష చేయనున్నారు. ఏ నియోజకవర్గాల్లో పార్టీకి అభ్యర్థులు సరైన వారున్నారో అక్కడ చేరికలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆపరేషన్ ఆకాష్ సక్సెస్ అయ్యేంత వరకు పేర్లను బయట పెట్టొద్దని నిర్దేశించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 70 నుంచి 80 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ తెలిపారు. పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో మాణికం ఠాకూర్, ఏఐసీసీ కార్యదర్శి బోస్రాజు కోమటిరెడ్డితో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై విస్తృతంగా వారు చర్చించారు. సమావేశం అనంతరం మాణికం ఠాకూర్ మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, దీనిపై విస్తృతంగా చర్చించామన్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసే రాహుల్ గాంధీ సభపైన చర్చించినట్లుగా చెప్పారు. మెషిన్ తెలంగాణ మొదలైందని, ఏకాభిప్రాయంతోనే టికెట్ల కేటాయింపు ఉంటుందన్నారు. అందరితో కలిసి పనిచేస్తామని చెప్పారు. త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తామని తెలియజేశారు. For Congress party in Telangana, and we will be Congress party is on a mission to win Telangana, and Congress party will win minimum 78 seats. That for that mission, Venkatanna will work with all our friends in the Congress party, and we are going to win Telangana in a comfortable majority, and a Congress government will. Candidate survey to పాటు రేపు రాహుల్ గాంధీ ప్రోగ్రాం సిరిసిల్లలో నిర్వహించే ప్రోగ్రాం కానివ్వండి, ఇంకా ఇతర విషయాలు పార్టీ పరంగా అన్ని విషయాలు కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఒకటే టార్గెట్ ఏంటంటే 2023 మిషన్, అది ఏప్రిల్లో రావచ్చు, ఈ డిసెంబర్లో రావచ్చు, వచ్చే డిసెంబర్లో రావచ్చు, కానీ ప్రిపేర్గా ఇప్పటికెళ్ళి ప్రిపేర్ ఉండాలి. క్యాండిడేట్లు కూడా మ్యాక్సిమం నవంబర్ డిసెంబర్ లోపే 100%, నేను 70-80% ఇవ్వాలంటే 100% కూడా ఏకాభిప్రాయంతో సర్వేలు కూడా కండక్ట్ చేస్తున్నాం. 1-2-3 సర్వేలు చేసి అన్ని టికెట్ కూడా డిక్లేర్ చేయాలని రాహుల్ గాంధీ గారి అభిప్రాయంగా వారు చెప్పడం జరిగింది. సామాజిక తెలంగాణ కావాలి, అన్ని కులాలతో కలిసి ముందుకు పోవాలి. మనం క్యాండిడేట్స్ కూడా డిసైడ్ చేసేటప్పుడు పరిగణలోకి తీసుకొని పాత కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లి పార్టీకి పనిచేసిన వాళ్ళు
అలాగే గెలిచే క్యాండిడేట్ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇద్దరు గట్టిగా సమానంగా ఉన్న దగ్గర బహుశా ఎమ్మెల్సీలు కానీ నామినేటెడ్ కార్పొరేషన్ కూర్చుంటాయి. అలాంటివి కూడా అన్ని సర్దుబాటు చేసుకుంటూ అందరం కలిసి పనిచేయాలని చెప్పి ఏ ఒక్కరితోనూ పార్టీ అధికారంలో తేలేమో అందరం కలిసి పనిచేయాలని చెప్పి వారు కూడా మాకు డైరెక్షన్ ఇవ్వడం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నల్గొండలో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. బీజేపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి రైతులతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చెబుతూ ప్రజలను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి ఆరోపించారు. आज प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी उन आजादी के दीवानों के सपनों को पूरा कर रहे हैं जिन्होंने कल्पना की थी कि हमारे देश के गरीब का विकास हो, हमारा देश आगे बढ़े, हमारे देश का विकास हो और हमारा देश विश्व गुरु बने। तो निश्चित रूप से इसको लेकर प्रधानमंत्री जी के विकास के साथ यहाँ की जनता साथ खड़ी है। तेलंगाना में आने वाले समय के अंदर निश्चित रूप से ये जो यहाँ की सरकार बने इसका भी यहाँ की जनता ने मानस बना लिया है, क्योंकि यहाँ की सरकार से भी जनता त्रस्त हो चुकी है। जो मूलभूत सुविधाएं मिलनी चाहिए थी वो मिल नहीं रही है और इसके साथ ही जो कुछ छोटी मोटी योजनाएं चल रही है वो भी केंद्र सरकार की योजनाएं चल रही है और केंद्र सरकार की योजनाओं का नाम बदलकर वो अपनी योजना बताकर वाहवाही लेना चाहती है। लेकिन जनता सब समझ चुकी है और आने वाले समय में इसका जवाब देगी। और आज यहाँ पर ये जो जन सैलाब है वो जन सैलाब प्रधानमंत्री जी को, आदरणीय नरेंद्र मोदी जी को अपने विकास के लिए यहाँ के जो यहाँ पर गरीबों का और जो विकास किया जा रहा है उसके लिए धन्यवाद देने के लिए यात्रा यहाँ से आज आजादी के अमृत महोत्सव पर अंबेडकर सर्कल के अंबेडकर जी के सर्कल तक जाएगी। ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్ అన్ని రకాలుగా సహాయపడుతుందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. భారత్ శ్రీలంక రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తాయని అన్నారు. 3 రోజుల కేరళ పర్యటనలో భాగంగా తిరువనంతపురం చేరుకున్న జైశంకర్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్ర రాజధానిలో జైశంకర్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. రేపు చెంపాబంతిలో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో కేంద్ర మంత్రి జైశంకర్ సమావేశమవుతారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చివరిగా ముఖ్యాంశాలు మరోసారి. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. దేశ అభివృద్ధి కోసం రైతులు, వ్యవసాయం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్న ప్రధాని, గ్రామాలు మార్పును తీసుకొచ్చేవే కాదు మార్పును నిర్దేశిస్తాయని వెల్లడించిన నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ఎడతెరిపిలేని భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి, 3 రోజులు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ పాలనపై సీఎం కేసీఆర్ విమర్శలు, దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువన్న సీఎం, మరో 3-4 రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, జిల్లా కలెక్టర్లతో పరిస్థితిని సమీక్షించి అప్రమత్తం చేసిన చీఫ్ సెక్రటరీ, రాష్ట్రం మత సామరస్యానికి నిలయంగా మారిందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, అన్ని వర్గాల ప్రజలకు సీఎం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడి, బండి సంజయ్ అధ్యక్షతన బీజేపీ కోర్ కమిటీ సమావేశం, రేపు కరీంనగర్లో బండి సంజయ్ దీక్ష, 21 నుంచి బైక్ ర్యాలీలు.